హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జేమ్స్ కెమెరన్, స్టీవెన్ స్పీల్స్బర్గ్, క్రిస్టఫర్ నాలన్ వీళ్ళు తీసిన సినిమాల్ని మన ఇండియన్ ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్. అయితే తాజాగా వీళ్ళ ముగ్గురు లిస్టులోకి ఇంకొక పేరు కూడా యాడ్ చేస్తున్నాం. ఎవరనుకుంటున్నారా? వెల్, మన భారతదేశపు గర్వించదగ్గ దర్శకుడు, ఎస్పెషలీ మన తెలుగు దర్శకుడు. అవునండి, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన ఈరోజు అంటే నిన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఒక ఇంట్రొడక్షన్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. మీరు చూసారా? చూడకపోతే వెంటనే చూసేయండి. చూశారు కదా గ్లిమ్స్? ఇంట్రో గ్లిమ్స్ అదిరిపోయింది. సో చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్. సో రాజమౌళి గారు అద్భుతంగా తీశారండి. సో ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే ఈవెంట్ జరిగేటప్పుడు మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ, దే వర్ సో థ్రిల్డ్. అంటే ఫియర్ కనిపించింది. అండ్ దట్ ఫియర్ వాజ్ నాట్ బికాజ్ దే కుడ్ నాట్ అచీవ్. The fear was like they achieved something beyond their imagination అని.
కానీ చాలా బాగా తీశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ పరంగా వస్తే టెక్నికల్గా యూ హ్యావ్ గ్రోన్. నాకు ఎస్పెషల్గా బాగా నచ్చినవి ఏంటి అంటే ఐస్బర్గ్ టిల్ట్ అయ్యి కింద ఒక లోకం, పైన ఒక లోకం చూపించారు. అలాగే లాస్ట్లో కుంభకర్ణుడు లేకపోతే రావణాసుడు, వన్ ఆఫ్ దెమ్. సో రాయిచ్చుకొని కొడదాం అనుకున్నప్పుడు వానర సేన అంతా ఒక ఫామ్గా మారి దాని పైన మీరు నించుని ఉంటారు చూసారా, ఐ మీన్ రాములు అని నించోబెట్టారు కదా, అద్భుతం అండి అది. అండ్ దెన్ ఒక అమ్మవారిని రైట్ హెడ్ లేకుండా చూపించారు. సో ఆ అమ్మవారి కరెక్ట్గా హెడ్ మధ్యలోకి ఒక అంటే మందాకిని పడుతున్నట్టు ఉంది. మేబీ మందాకిని కావచ్చు, ఇంకెవరైనా. అయితే గూస్ బంప్స్ మూమెంట్స్ అంటే ఇవ్వండి, చాలా అద్భుతంగా తీశారు. సో మీరు మహేష్ బాబు గారి విషయంలో అన్నది కరెక్టే. మహేష్ బాబు గారు బేసిక్గా చాలా అరుదైన ఒక పర్సనాలిటీ. అదేంటి అంటే విట్టి పీపుల్ అంటారు అనమాట. విట్టి అంటే ఏంటంటే చాలా త్వరగా రెస్పాన్స్ ఇస్తారు. అండ్ దట్టు ఆ రెస్పాన్స్ కూడా ఏంటంటే చురకలా ఉంటుంది అనమాట. సో ఎవరిని అంత తొందరగా మాట అన్నెవరు, మాట అంటే కనుక ఊరుకోరు. సో కృష్ణుడితో పోల్చింది కరెక్టే, ఎందుకంటే చురకలు వేసేది కృష్ణయ్యే కాబట్టి. బట్ కృష్ణయ్య అయినా రాముడైనా వచ్చింది విష్ణుమూర్తి దగ్గర నుంచే కదా. సో డెఫినెట్గా మన మహేష్ బాబు గారు రాముళ్ళ అక్కడ డెఫినెట్గా ఇమిడిపోతారు. ఆజానుబాహుడు అట్ ద సేమ్ టైం అరవిందుడు, ఆయన ఎందుకు ఇవ్వడండి. సో నాకు తెలిసి చాలా బాగా చేసి ఉంటారు. ఆయన్ని రాముళ్ళ చూపించాలి అన్న మీ ఆలోచన చాలా బాగుందండి. సో గ్లోబ్ ట్రాటర్ అన్నారు అంటే సంచారి, తిరుగుతూ ఉంటాడు. సో ఏముందిలే ఈ అంటే ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్కి, మా అయితే ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్తాడు అనుకున్నాం, కానీ ఒక టైం ట్రాటర్గా అంటే ఒక యుగం నుంచి ఇంకో యుగానికి పెట్టారు. అమేజింగ్ అండి. సో వండర్ఫుల్ థాట్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా, అంటే మీ అంత కాదులేండి, నేను కూడా ఎంఆర్ఎఫ్ అనే మూవీ తీశాను. సో ఆ మూవీ తాలూకా అంటే మూవీలో జనరల్గా పడే కష్టంగా అదంతా నాకు తెలుసు. బట్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. బేసిక్గా నేను ఒక ఆర్టిస్ట్ని ఇక్కడ. సో డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తే ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐల్ కమ్ అండ్ వర్క్ విత్ యూ అండి, ఇన్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండర్ యువర్ డైరెక్షన్. సో మహేష్ బాబు గారు అద్భుతమైన నటన. ఐ థింక్ ఫస్ట్ టైం ఎవర్ మహేష్ బాబు గారు అంత ఫియర్స్గా వర్క్ చేయడం. సో బ్యూటీ అండి, చాలా బాగున్నారు. అండ్ ప్రియాంక చోప్రా, షీఈస్ అన్ ఆర్టిస్ట్ అండ్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ పృథ్వీరాజ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఐ థింక్ టెక్నికల్గా అంటే టెక్నాలజీని బాగా వాడుంటారు. ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ డన్ రియలీ వెల్. సో ఇనీషియల్గా అయితే మంచి గూస్ బంప్స్ ఇచ్చారు మీరు, నో డౌట్ అబౌట్ ఇట్. సో 2027లో సినిమా రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో చాలా యాంపుల్ టైం ఉంది మీకు. బట్ వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్వాన్సింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఈ ముగ్గురు లిస్ట్తో పాటు మీరు ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఎంటైర్ వరల్డ్ మస్ట్ హ్యావ్ బిన్ షేకెన్ బై నౌ, ఎస్పెషలీ ఇన్ ఇండియా. చాలామంది మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంట్రా ఇడు, ఈ విజన్ ఏంట్రా అని. సో